అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 7 అడుగుల వ్యాపార బంధం. రచయిత అంగర సూర్యారావు గారు. ఇక కథలోకి వెళితే, అయ్యగారు పిలుపు విని తల పైకెత్తి చూశాడు రామ్మూర్తి. ఆఫీస్ వాచ్మెన్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. అర్జెంటు పని ఏదైనా ఉంటే ఆఫీసర్ గారు అతన్ని పంపడం రివాజు. కానీ సూర్యోదయం కాకముందే రావడం ఇదివరకెప్పుడు జరగలేదు. ఏమిటి, ఇంకా తెల్లవారకముందే వచ్చావు? అమ్మగారు వచ్చారు. ఇదివరకు తన ఆఫీస్కు ఒక ఉమెన్ ఆఫీసర్ ఉండేవారు. ఆవిడ ఎందుకైనా ఒకవేళ ఆఫీస్కు వచ్చి కబురు పంపారేమో అనుకొని, అమ్మగారెవరు అన్నాడు మూర్తి. మీ భార్యగారు. ఆ మాట వినగానే కొరడాతో చెల్లున కొట్టినట్లు అదిరిపడ్డాడు మూర్తి. మీ ఇల్లు తెలియక ఆఫీస్కు వచ్చారు అంటూ చెబుతున్న వాచ్మెన్ మాటలు అతనికి వినపడటం లేదు. తొందరగా లేచి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. ఆటో దిగుతున్న సుమతి కనిపించింది. వాచ్మెన్ ఆటోలోంచి సామాన్లు దించి లోపల పెట్టి వెళ్ళిపోయాడు. సుమతి లోపల అడుగుపెట్టింది. నేను ఇలాగా ఆకస్మికంగా వచ్చినందుకు మీకు కోపం వచ్చిందా? నేను వద్దామనుకోలేదు. నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. మీకేమీ అభ్యంతరం లేకపోతే 2 రోజులు ఉండి అద్దె ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాను అంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో రామ్మూర్తి 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. పేరుకు తగ్గట్టే పూర్వకాలపు మనిషి. ముక్కుకు సూటిగా తన పని ఏదో తను చేసుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఆఫీసులో ఉన్న గ్రూపు తగాదాల్లో ఎప్పుడూ తలదూర్చేవాడు కాదు. ఇతరుల విషయాలలో అతను కలగజేసుకోకపోయినా అతని మానాన అతన్ని వదిలిపెట్టలేదు కొందరు. అతను ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు వగైరా వివరాలు సేకరిస్తూ ఉండేవారు. ఫలానా వీధిలో ఫలానా చోట అద్దె ఇంట్లో ఉంటున్నాడని, కుటుంబం లేదని, ఒక్కడే ఉంటున్నాడని, అతనే స్వయంగా వంట చేసుకు తింటున్నాడని, ఆఫీస్ టైం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళడం లేదని అటెండర్ల ద్వారా తెలుసుకున్నారు. మంచివాడు, బుద్ధిమంతుడు అని పేరు పడడంతో ఎవరో పిల్లనివ్వడానికి కూడా వచ్చారు. అప్పుడు తెలిసింది అతనికి పెళ్ళైపోయిందని. పెళ్ళైతే మరి ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు? దానికి జవాబు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకున్నారు. భార్య వదిలేసిందని కొందరన్నారు. ఇతనే భార్యను విడిచిపెట్టేశాడని మరికొందరన్నారు. కొందరు సరాసరి అతనినే అడిగారు. కానీ జవాబు రాబట్టలేకపోయారు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు అతని భార్య వచ్చిందన్న వార్త క్షణాల మీద వ్యాపించింది. ఆ వేళ రామ్మూర్తి సెలవు పెట్టేస్తాడు అనుకున్నారు. కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అతను రోజులాగే కరెక్ట్ టైంకు ఆఫీస్కు వచ్చాడు. కొందరు చనువు తీసుకొని కుతూహలం కొద్దీ ప్రశ్నలు వేశారు. భార్య వచ్చిందన్న సంగతి మాత్రం ఒప్పుకున్నాడు. మిగతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. భార్య వచ్చిందన్న ఆత్రంగాని, ఇంటికి కావలసినవి కొనుక్కు తీసుకువెళ్లాలన్న ఆదుర్దా కానీ అతనిలో కనపడలేదు. ఆఫీస్ పని పూర్తయిన తర్వాత ఎప్పటిలాగా తీరికగా ఇంటికి వెళ్ళాడు. తాళం తీసి ఇంట్లో అడుగుపెట్టాడు. టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద బాగా కనిపించేలాగా ఒక చీటీ ఉంది. తీసి చదివాడు. కొత్తగా చేరుతున్న రోజు. ఈ ఆఫీస్ గురించి తెలియదు. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో. మీరు వంట చేయకండి, నేను వచ్చి చేస్తాను సుమతి. అతని ముఖంలో బాధ, కోపం కనిపించాయి. గతాన్ని మరచి ప్రశాంతంగా జీవితం గడుపుతున్న సమయంలో ఈమె తిరిగి ఇప్పుడు రావడం ఏమిటి? బట్టలు మార్చుకొని వంటగదిలోకి వెళ్ళాడు. సుమతి భార్య హోదాలో ఆ ఇంట్లో ప్రవేశించడమే కాక వంటగదిలోకి వెళ్ళి తన అనుమతి తీసుకోకుండానే ఉదయం చకచకా వంట చేసేసింది, వడ్డించింది. రకరకాల ఆలోచనలు అతనిని ఉక్కిరిబిక్కిరి చేసినా పైకి ఒక్క మాట కూడా అనలేకపోయాడు. తల వంచుకొని భోజనం చేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వంటగదిలో అన్నీ జాగ్రత్తగా సర్ది ఉన్నాయి. పొద్దున వండిన కూరలు వగైరా ఉన్నాయి. అన్నం ఒకటి వండితే సరిపోతుంది. గిన్నె తీశాడు. పరధ్యానంగా ఎప్పటిలాగా తనకు ఒక్కడికి సరిపోయేలాగా బియ్యం పోశాడు.
అప్పుడు గుర్తు వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించి ఆమెకు కూడా బియ్యం వేశాడు. అన్నం వండి వార్చి కూర్చున్నాడు. పుస్తకం తీశాడు. కానీ చదవలేకపోయాడు. కొత్తగా వచ్చిన ఈ ఆపద నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఆమెను వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాడు. ఉండమని అనలేదు. అతను ఆమె కలిసి ఉన్నది కేవలం 3 రోజులు మాత్రమే. అయినా అతని తత్వం పూర్తిగా తెలిసిన దానిలాగా ఆమె అతని అనుమతి కోసం ఎదురుచూడకుండా తను అనుకున్న పని తాను చేసి ఉదయం తన ఆఫీస్కు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఆమె తిరిగి వచ్చేసరికి 6:30 దాటిపోయింది. పుస్తకం పట్టుకొని టేబుల్ ముందు కూర్చున్న రామ్మూర్తిని చూసింది. హ్యాండ్ బ్యాగ్ తెరచి ఒక కవరు తీసి అతని ముందు పెట్టి చూడండి అని అతని జవాబు కోసం ఎదురు చూడకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి ముఖం తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. అన్నీ సర్దుకున్న తర్వాత రండి వడ్డించాను అంది. అతను మౌనంగా లేచి వెళ్ళి కూర్చున్నాడు. భోజనం చేసి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత ఆమె భోజనానికి కూర్చుంది. అందరూ తొందరపడితే ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి వచ్చాను. నువ్వు మా ఆఫీస్కు వెళ్లకుండా ఉండవలసింది. నేను అలాగే అనుకున్నాను, కానీ నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదు అంది. అతను మాట్లాడలేదు. ఆమె తిరిగి అంది, వాచ్మెన్ అడిగాడు మీరేమవుతారని. చెప్పక తప్పలేదు. అవును, చట్టరీత్యా ఆమె తనకు భార్య. విడాకులు పుచ్చుకునే వరకు ఆ హోదా మారదు అనుకున్నాడు. ఆ రోజు ఉదయం ఆమె ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. మరుగున పడిపోతున్న గతం సుమతి రూపంలో తిరిగి అతని ముందుకు వచ్చి నిలబడింది. మధ్యతరగతి అనడానికి కూడా వీలు లేని ఒక నిరుపేద కుటుంబంలోంచి వచ్చాడు రామ్మూర్తి. పెద్దలు సంపాదించిన ఆస్తి పూచిక పుల్ల కూడా లేదు. అతని తండ్రి ఆ ఊర్లో షాపులలో పద్దులు రాస్తూ దినభత్యానికి సరిపోయే డబ్బులు తెచ్చేవాడు. అతనికి ఉన్న 2 సంతానంలో రామ్మూర్తి పెద్దవాడు. రెండోది ఆడపిల్ల. రామ్మూర్తిని మెట్రికులేషన్ వరకు చదివించగలిగాడు. ఆ తర్వాత రామ్మూర్తి తనంతట తానే శ్రమపడి చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. అదైనా ఉన్న ఊర్లో కాదు. అతనికి చిన్నప్పటి నుంచి వంట చేయడంలో అనుభవం ఉంది. ఆ అనుభవం అతనికి తర్వాత పనికి వచ్చింది. రామ్మూర్తికి అందరిలాగా హోటల్కు వెళ్ళి భోజనం చేయవలసిన అవసరం లేకపోయింది. పొదుపుగా వంట చేసుకొని 4 డబ్బులు వెనకేసుకొని ప్రతి నెల కొంత డబ్బు ఇంటికి పంపుతూ ఉండేవాడు. అతని మీద తల్లిదండ్రులు మరొక పెద్ద భారం పెట్టారు. అతని చెల్లెలికి యుక్త వయసు వచ్చినా పెళ్లి కాలేదు. పెళ్లికి కనీసం 50,000 అయినా ఉండాలి. రోజు గడవడమే కష్టంగా ఉన్న తమ కుటుంబం ఎక్కడి నుంచి అంత డబ్బు తేగలదు? రామ్మూర్తికి ఒక మేనమామ ఉన్నాడు. అతను లౌక్యుడు. పెళ్లిళ్ల వ్యవహారాలలో అతనికి అపారమైన అనుభవం ఉంది. అతను చెప్పిన ఉపాయం ఆ కుటుంబానికి నచ్చింది. రామ్మూర్తి కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఒప్పుకోక తప్పలేదు. అతనికి మరో మార్గం కనిపించలేదు. ఏడాది పాటు వెతికి అనేక సంబంధాలు చూసి చివరకు రామ్మూర్తికి పెళ్లి సంబంధం కుదిర్చాడు. అతని మేనమామ పెట్టిన షరతులన్నీ అవతల పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఒప్పుకున్నారు. కట్నం సొమ్ము ముందే ఇచ్చేశారు. ఆ డబ్బుతో నిర్విఘ్నంగా ముందు రామ్మూర్తి చెల్లెలికి పెళ్ళయింది. ఆ తర్వాత రామ్మూర్తికి పెళ్ళయింది. తొలి రాత్రి గదిలో అడుగుపెట్టిన తర్వాత అతను సుమతిని చూశాడు. పెళ్లికి ముందు అతను ఆమెను చూడలేదు. అతని తరపు బంధువులు కానీ అతను కానీ పెళ్లి కూతురుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అసలు ఆమె గురించి ఆలోచించలేదు. అతని చెల్లెలి పెళ్లి కోసమే రామ్మూర్తి తల వంచాడు. వెళ్ళి చూడమన్నా అతను వెళ్ళలేదు. ఫోటో చూశాడు. పెళ్లిపీటల మీద కూడా సరిగా చూడలేదు. ఇప్పుడు చూశాడు. పర్వాలేదు, లక్షణంగా ఉంది అని సంతృప్తి పడ్డాడు. ఆమె కన్నార్పకుండా తన వైపే చూస్తూ ఉండడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఏదో మాట్లాడాలనుకుంటున్నట్లు ఉంది. ఆ ఇల్లు చాలా ఇరుకు, చుట్టాలతో కిక్కిరిసిపోయి ఉంది. ఆ చిన్న గదిలో నెమ్మదిగా మాట్లాడినా పైకి వినిపించేలా ఉంది. అసలు ఆ 2 రోజులు వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం దొరకలేదు. 3వ రోజు రాత్రి పెళ్లికూతురు ఇంట్లో జడుస్తూ ఆమె నోరు విప్పింది. మీకు ఓ సంగతి చెప్పాలి అంది. మొన్న కూడా నువ్వు ఇదే మాట నా చెవిలో చెప్పావు. చుట్టూ మనుషులే, అక్కడేం చెబుతావు? నేనే వద్దన్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పనా అంది. మీ బంధువు ఒక ఆయన
వాళ్ళ తోటలోకి రమ్మన్నాడు. రేపు సాయంత్రం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. ఆ మర్నాడు కొత్త దంపతులిద్దరినీ బంధువుల ఇంటికి భోజనాలకు పిలిచారు. భోజనాలైన తర్వాత వాళ్లతో కలిసి తోటలోకి వెళ్ళారు. వాళ్లతో వచ్చిన ఇద్దరు మగవాళ్ళు తోటమాలికి పనులు పురమాయిస్తూ వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. కొత్త దంపతులిద్దరూ మిగిలారు. ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఇప్పుడు చెప్పు అన్నాడు రామ్మూర్తి. అతనికి ఎదురుగా కూర్చుంది సుమతి. నేను చెప్పినదంతా విన్న తర్వాత మీరు ఆవేశపడకూడదు, అలాగని మాట ఇవ్వండి అంది నేలకేసి చూస్తూ. క్షణం ఆలోచించి అలాగే చెప్పు అన్నాడు. మా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. నేను కూడా అందులో భాగం పంచుకోవలసి వచ్చింది. మిమ్మల్ని చూసిన తర్వాత మీకు నిజం చెప్పేయాలి అనుకున్నాను. దానివల్ల నా బతుకు కష్టాల్లో పడుతుందని నాకు తెలుసు. అయినా సరే మిమ్మల్ని మోసం చేయడం నాకిష్టం లేదు. ఆగి అతని ముఖంలోకి చూసింది. ఇదేదో ప్రమాదకరమైన వ్యవహారంలాగా ఉందని అప్పటికి అతని బుర్రకెక్కింది. చెప్పమంటారా అంది. నేను నిన్నేమీ అడగలేదు. నీ అంతా నువ్వే చెబుతానన్నావు. మన ఇద్దరి మధ్య రహస్యాలుండడం మంచిది కాదు, చెప్పు అన్నాడు. నేను అప్పుడు ఇంటర్ చదువుతూ ఉండేదాన్ని. మా బంధువుల అబ్బాయి పట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అతను ఊర్లోకి వచ్చినప్పుడు విడవకుండా మా ఇంటికి కూడా వస్తూ ఉండేవాడు. వాళ్ళు ఆస్తిపరులు. అతను నా వెనక తిరుగుతూ ఉండడం చూసి మా వాళ్ళు సంతోషించారు. అతను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని, ఎక్కువ ఖర్చు లేకుండా గొప్ప సంబంధం కుదురుతుందని ఆశపడ్డారు. మేమిద్దరం కలిసి తిరగడానికి మా అమ్మా నాన్న ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, పైగా ప్రోత్సహించారు. అతని తరపు బంధువులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పరిస్థితి చేయి జారిపోయిందని తెలిసిన తర్వాత రెండు పక్షాల వాళ్ళు కంగారు పడ్డారు. పెళ్ళిళ్ళ మార్కెట్లో అతని రేటు 3 లక్షలకు పైగా ఉంది. మా వాళ్ళు అందులో 4వ వంతు కూడా ఇచ్చుకోలేరు. అందువల్ల అతని పెద్దలు మా వాళ్లకు కొంత నష్టపరిహారం ఇచ్చి నన్ను వదిలించుకున్నారు. నెల రోజులలో పెళ్లి చేయాలని మా వాళ్ళు చాలా ప్రయత్నించారు. మాకు తగిన సంబంధాలు ఎక్కడా దొరకలేదు. నన్ను చదువు మానిపించేశారు. ఆ తొందరలో ఒక మధ్యవర్తి ద్వారా కొంత డబ్బు కట్టి ఒక ఆఫీసులో నాకు ఉద్యోగం వేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఆఫీస్ వాళ్ళు ఖాళీగా ఉన్న ఒక పోస్టు నింపడానికి పర్మిషన్ కోసం పైకి రాశారట. నెలలోపున నాకు పోస్టింగ్ ఆర్డర్ వస్తుందని చెప్పారు. ఈలోగా మీ సంబంధం కుదరడం, వెంటనే పెళ్ళైపోవడం అన్నీ జరిగిపోయాయి. 2 కొబ్బరి బొండాలు పట్టుకొని తోటమాలి వాళ్లను సమీపించడంతో ఆమె ఆగిపోయింది. యవ్వనంలో అడుగు పెట్టగానే తొలి మెట్టు దగ్గరే అతనికి అగ్ని పరీక్ష ఎదురయ్యింది. పవిత్రతకు, పాతివ్రత్యానికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంలో నుంచి వచ్చాడు అతను. అతనికి పాదాల కింద నేల కదులుతున్నట్లు, పెద్ద అగాధంలో పడిపోతున్నట్టు అనిపించింది. కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత కొంత తేరుకొని ఆలోచించాడు. తను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఉద్యోగంలో 4 డబ్బులు వెనకేసుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత చేసుకోవాలనుకున్నాడు. కానీ తప్పనిసరి పరిస్థితులలో పెళ్లి చేసుకున్నాడు. దాని ఫలితం ఇది. త్వరగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆమెతో చెప్పాడు. ఆమెకు ఎలాగూ ఉద్యోగం వస్తుంది కనుక అందులో చేరిపోమ్మన్నాడు. తను ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉన్నాడు. తన దారిన తాను వెళ్ళిపోతానని చెప్పాడు. అందుకు ఆమె అడ్డు చెప్పింది. మేము చేసిన తప్పుకు మీకెందుకు శిక్ష? మీరు తిరిగి పెళ్లి చేసుకోండి. మీరెప్పుడు కావాలంటే అప్పుడు విడాకుల పత్రం మీద నా సమ్మతి తెలియజేస్తూ సంతకం పెడతాను. అదంతా తర్వాత, ఇప్పుడు కాదు. కట్నాలు, లాంఛనాల కింద మీ వాళ్ళు ఇచ్చిన డబ్బంతా నీకు నేను తిరిగి ఇవ్వవలసి ఉంది. నా దగ్గర అంత డబ్బు లేదు. ఆ డబ్బే ఉంటే దానితోనే నా చెల్లెలికి పెళ్లి చేసి ఉండేవాణ్ణి. నాకు అసలు పెళ్లి చేసుకోవలసిన అవసరమే లేకపోయేది. ఇప్పుడు ఇవ్వలేకపోయినా కనీసం 5-6 సంవత్సరాలలో కూడబెట్టి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. చట్టరీత్యా అప్పుడు విడిపోవచ్చు అన్నాడు. ఆఫీసులో అతి ముఖ్యమైన పని ఉందని, వెంటనే వెళ్ళకపోతే తన ఉద్యోగానికి ముప్పు వస్తుందని చెప్పి తల్లిదండ్రులతోనూ తన తరపు బంధువులతోనూ చెప్పి అతను ఆ రాత్రి ఆ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను పెట్టిన 15 రోజుల సెలవులోనూ
7 రోజులు మాత్రమే వాడుకున్నాడు. మిగిలిన సెలవు క్యాన్సిల్ చేసుకొని డ్యూటీలో చేరిపోయాడు. ఉద్యోగ జీవితంలో అతనికి అపజయం అన్నది లేదు. ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయడమే కాక ప్రైవేటుగా చదివి ఇంటర్ పాస్ అయి తన క్వాలిఫికేషన్ పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఊరి నుంచి బదిలీ చేయించుకొని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో చేరాడు. అతనికి పెళ్ళైన తర్వాత కొన్నాళ్లకు అతని చెల్లెలు పార్వతి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అన్నయ్య, నెలలు నిండకుండా వదిన ప్రసవించింది. ఆడపిల్ల. నీకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నెల తిరగకుండానే ఆ పసిపిల్లని ఎవరికో పెంపకానికి ఇచ్చేసింది. నువ్వు వెంటనే కలగజేసుకో. ఆ ఉత్తరానికి జవాబు రాయలేదు రామ్మూర్తి. ఏ చర్య తీసుకోలేదు. అది జరిగిన మరో సంవత్సరానికి అతని స్నేహితుడు కేశవరావు కనిపించాడు. సుమతి నీ భార్య అని నాకు మొన్ననే తెలిసింది. మా అన్నయ్య పనిచేస్తున్న ఆఫీసులోనే ఉద్యోగం చేస్తోంది. చాలా బుద్ధిమంతురాలు. అలాంటి పిల్ల ఎక్కడో కానీ ఉండదని చెప్పాడు. ఇప్పుడు ఆమె మా పొరుగునే ఉంటోంది. నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు కనిపించదు. ఏమిటి సంగతి అన్నాడు. జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు రామ్మూర్తి. అది జరిగి అప్పుడే 2 ఏళ్లు కావస్తోంది. సుమతిని చాలా వరకు మరచిపోయాడు. డిగ్రీ పరీక్షకు ప్రైవేటుగా కట్టాడు. ఏ బాదరబందీ లేకుండా నిశ్చింతగా చదువుకుంటున్న సమయంలో ఆకస్మికంగా సుమతి అతని ముందు ప్రత్యక్షమయ్యింది. ఆలోచనలలో నుంచి తేరుకొని గడియారం వైపు చూశాడు. 10 గంటలయ్యింది. వెనక్కి తిరిగి చూశాడు. సుమతి చాప మీద పడుకొని నిద్రపోతోంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. అతను ఎప్పటిలాగా గోడవారన మంచం వాల్చుకొని పడుకున్నాడు. అతనికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున వంటగదిలో చప్పుడు విని లేచాడు. స్నానానికి వేన్నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. స్నానం చేసి వచ్చేసరికి ఒక ప్లేట్లో ఉప్మా ఉంది. 6:30కే టిఫిన్, కాఫీ పూర్తయ్యాయి. ఈవేళ కూడా అతనికి వంటగదిలోకి వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. పరీక్ష తేదీ దగ్గరకు వస్తోంది. పుస్తకాలు తీశాడు. కానీ చదువుతున్నది బుర్రకెక్కడం లేదు. 9:30 తర్వాత రామ్మూర్తి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం అతను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి సుమతి ఇంట్లో ఉంది. వరండాలో ఒక సంచిలో కూరగాయలు, కొన్ని పొట్లాలు ఉన్నాయి. ఆమె ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావలసినవి కొనుక్కు వచ్చిందని అర్థమయ్యింది. ఆ మర్నాడు అలాగే జరిగింది. ఆమె పెట్టిన 2 రోజుల గడువు దాటిపోయింది. ఇంకా ఎక్కడా అద్దె ఇల్లు దొరికి ఉండదని సరిపెట్టుకున్నాడు. వారం రోజులు గడిచిన తర్వాత అతను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి సుమతి ఇంట్లో లేదు. ఇల్లంతా ఖాళీగా కనిపించింది. సుమతి తెచ్చుకున్న సూట్ కేసు, సంచి వగైరా ఆమె సామాగ్రి ఏదీ లేదు. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయిందా అనుకుంటూ పరధ్యానంగా టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. టేబుల్ మీద చీటీ ఉంది. తీసి చదివాడు. మీరు మీ వాచ్మెన్తో ఇల్లు చూడమని చెప్పారట. అతను వచ్చి ఎక్కడో ఇల్లు ఉందని చెబితే చూడ్డానికి వెళుతున్నాను. మీరు వంటగదిలోకి వెళ్ళకండి. నేను తిరిగి వచ్చి వంట చేస్తాను. సుమతి. వాచ్మెన్ మీద కోపం వచ్చింది రామ్మూర్తికి. తనకు చెప్పడం మానేసి ఇంటికి వచ్చి చెప్పడం ఏమిటి? తను ఒకలాగా అనుకుంటే ఇది మరొకలాగా జరిగింది. ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టయితే తాను తిరిగి వచ్చి వంట చేస్తానని ఎందుకు రాసింది? బట్టలు మార్చుకోవడం కూడా మర్చిపోయి టేబుల్ ముందు కూర్చొని ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి తలుపు తెరుచుకొని సుమతి లోపలికి వచ్చింది. ఇల్లు చూడ్డానికి నువ్వెందుకు వెళ్ళావు అడిగాడు. ఆ ఇల్లు కల వాళ్ళు తొందర పెట్టారట. 1 గంటలో ఏదో ఒకటి చెప్పకపోతే ఆ ఇల్లు దొరకదని మీ వాచ్మెన్ చెబితే వెళ్ళాను. ఆ ఇల్లు ఏం బాగాలేదు. దానికంటే ఈ ఇల్లే ఎన్నో రెట్లు బాగుంది అంది. ఆ ఇల్లు నీకోసం చూడమనలేదు అన్నాడు రామ్మూర్తి. మరెవరి కోసం? నా కోసమే చూడమన్నాను. మరి ఈ ఇంట్లో నువ్వుంటావు. ఈ ఇల్లు నాకంటే నీకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఓహో, మీరు అలాగ ఆలోచిస్తున్నారా? నేను అలాగ అనుకోలేదు. ఆ ఇల్లు వద్దని చెప్పేశాను. ఆ ఇల్లు పోయింది. చూశారా, మీరు మనసులో మాట పైకి చెప్పకపోతే ఇలాగే జరుగుతుంది. ఆగండి, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ తొందరగా పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనాలైన తర్వాత వంటగది చక్కబెట్టుకొని ఆమె గదిలో అడుగుపెట్టేసరికి అతను రోజులాగే గోడవైపు ముఖం తిప్పుకొని పుస్తకం చేత్తో పట్టుకొని కూర్చున్నాడు. మీరు ఈవేళ చదువు ఆపు చేయలేరా అంది. ఏమిటి? 10 రోజుల నుండి ఎదురు చూస్తున్నాను.
మీరు ఏమైనా అడుగుతారేమోనని మీరేమీ అడగలేదు. అందుకని నేనే అడుగుతున్నాను. నేను ఉండడం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పవచ్చు కదా. అదేం కాదు అన్నాడు ఇబ్బందిగా. ఏం కాదు? మీరు ఈ ఇల్లు వదిలిపెట్టి మరో అద్దె ఇల్లు చూసుకోవడంలో అర్థం ఏమిటి? ఈ ఇల్లు మా ఆఫీస్కు చాలా దూరం. ఇప్పుడు మీరు వెళ్తానన్న ఇల్లు అంతకంటే ఎక్కువ దూరం. నాకు బస్ పాస్ ఉంది. ఎంత దూరమైనా నాకు పర్వాలేదు. ఈ ఇల్లు మీ ఆఫీస్కు చాలా దగ్గరగా ఉంది. అవును, నేను రోజు మా ఆఫీస్కు నడిచి వెళ్ళి నడిచి వస్తున్నాను. మార్కెట్ కూడా అందుబాటులో ఉంది. అందుకే దూరంగా వెళితే నీకు ఇబ్బందని ఈ ఇల్లు నీకే విడిచిపెట్టేద్దాము అనుకున్నాను అన్నాడు. ఆమె క్షణం ఆగి, నిన్న నేను ఆఫీస్కు వెళుతున్న సమయంలో ఈ ఇంటి యజమానురాలు వచ్చారు. మీరు సంవత్సరం క్రితం మా ఇంట్లో దిగినప్పుడు ఈ పక్క గది అక్కర్లేదని చెప్పారట అంది. అవును, అద్దె తగ్గుతుందని ఆ గది విడిచిపెట్టేశాను. ఇప్పుడు తీసుకుంటారేమో అని ఆవిడ అడగడానికి వచ్చింది. చూశాను, బాగుంది. అడ్వాన్సు ఇచ్చేశాను. వాళ్ళు ఈ మధ్యాహ్నం గది ఖాళీ చేసి ఇచ్చారు. ఈవేళ నేను ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాను. ఆ గది సర్దుతున్న సమయంలో మీ వాచ్మెన్ వస్తే అతనితో వెళ్ళాను. ఏమిటి, ఈ పక్క గది నువ్వు అద్దెకు తీసుకున్నావా అన్నాడు ఆశ్చర్యంతో. అవును, లోపలికి వెళ్ళి చూడండి అంటూ 2 గదులకు మధ్య ఉన్న తలుపు తెరచింది. కానీ అతను లేవలేదు. ఆ గదిలోకి వెళ్ళి చూడలేదు. ఆమె తిరిగి అంది, ఇన్నాళ్ళు మనం ఇద్దరం చెరో ఊర్లో ఉన్నాం కనుక మన గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒకే ఊర్లో ఉంటూ మనం ఇద్దరం చెరో చోట ఉంటే ఏం జరుగుతుందో ఆలోచించండి. అందుకే ఈ ఇల్లు తీసుకున్నాను. పైనుంచి చూసే వాళ్లకు మనం కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. లోపలకు వచ్చిన తర్వాత మీ గదిలో మీరు ఉంటారు, నా గదిలోకి నేను వెళ్ళిపోతాను. మరి కొంతసేపు ఆగి చూసింది, అతనేమైనా అంటాడేమో అని. కానీ అతను మాట్లాడలేదు. ఏదో దీర్ఘాలోచనలో పడినట్టు ఉన్నాడు. ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండే ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు వస్తాయో నాటి 4 ఏళ్లలోనూ అనుభవం అయ్యింది. మీకు నిజం చెబుతున్నాను. మరొక సంవత్సరం ఆగితే ఆ ఊర్లోనే నాకు ప్రమోషన్ వచ్చి ఉండేది. ఇక అక్కడ ఉండడం నాకు ఇష్టం లేక ఈ ట్రాన్స్ఫర్కు ఒప్పుకొని వచ్చాను. కొన్ని క్షణాలాగి తిరిగి చెప్పింది, పెద్దవాళ్ళు మనిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత నా కోరిక మీదే మనం విడిపోయాం. సంవత్సరం క్రితం నా స్నేహితురాలు రజిత కనిపించిన తర్వాత నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఆమె చాలా పెద్దింటి పిల్ల. వాళ్ళ పెద్దవాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి గొప్ప అమెరికా సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేశారు. అది జరిగిన 6 నెలలకు ఆ అబ్బాయికి ఇదివరకే పెళ్ళయ్యిందని తెలియడంతో ఆమె అక్కడి నుంచి వెనక్కు వచ్చేసింది. విడాకులు తీసుకొని తిరిగి పెళ్లి చేసుకుంది. మా ఇద్దరి వైవాహిక జీవితాలకు కొన్ని పోలికలున్నాయి. ఆమె ఎంతో తెలివిగా తన జీవితంలో జరిగిన తప్పు దిద్దుకుంది. పెళ్ళైన 4వ రోజునే మనం ఇద్దరం ఒక ఒప్పందానికి వచ్చి విడిపోయాం. అంటే విడాకులు తీసుకున్నట్టే లెక్క. కానీ మనం ఇద్దరం ఇష్టపడి తీసుకున్న ఈ విడాకులు కోర్టులో చెల్లవు. కనుక ఇప్పుడు నేనేం చెయ్యాలి? చట్టరీత్యా విడాకులు తీసుకోవాలా? లేకపోతే మన ఇద్దరికీ పెద్దలు కట్టిన బంధం అలాగే కొనసాగనివ్వాలా? జరిగిన తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఉందో లేదో మీరే ఆలోచించి చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పాను. నాకు ఇక చెప్పడానికి ఏమీ లేదు. నేను నా గదిలోకి వెళ్ళిపోతున్నాను. ఇక మీరు పడుకోండి. ఆమె మధ్య తలుపు తెరచుకొని తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది. కానీ అతను పడుకోలేదు. దీర్ఘాలోచనలో పడిపోయి చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. దూరాన్ని 12 గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది. ఆ తర్వాత చాలాసేపటికి అతను తన నిర్ణయం తెలియజేయడం కోసం ఆమె గదిలోకి వెళ్ళాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.